శనగకు వర్ణుడి దెబ్బ అంటూ బాపట్ల జిల్లా ఎడిషన్లో ఈనాడులో ఒక వార్త వేశారు సోమవారం నాడు. చూద్దాం అదేంటో. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు శనగ రైతు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో జిల్లాలో ఆదివారం ఆకాశం మేఘావృతం అయింది. వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం పంట 2 దశల్లో ఉంది. వర్షం కురిస్తే 5-6 రోజుల క్రితం విత్తిన శనగ మొలకలు దెబ్బతింటాయని సాగుదారులు భయపడుతున్నారు. 3 వారాల క్రితం సాగు చేసిన పైరులో కలుపు సమస్య ఎక్కువై ఎకరాకు అదనంగా 10,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా విత్తనాలు విత్తడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గే దుస్థితి ఏర్పడింది. ఏకధాటిగా వర్షాలతో కలుపు సమస్య తీవ్రం. సాగులో జాప్యంపై దిగుబడుల ప్రభావం. బాపట్ల, పర్చూరు న్యూస్ టుడే. జిల్లాలో పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో శనగ పంట ఎక్కువగా సాగు చేస్తారు. గతేడాది తెగుళ్లు విజృంభించి పంట దిగుబడులు తగ్గడం, మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో వేల ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొగాకు సాగు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువగా ఆ పంట వైపు సాగుదారులు మొగ్గు చూపారు. రబీలో సాధారణంగా నవంబర్ 15 నుంచి శనగ సాగు ప్రారంభిస్తారు. విత్తనాలు నాటే ప్రక్రియను నవంబర్ 25 నాటికి పూర్తి చేస్తారు. ఎకరాకు 60 నుంచి 70 కేజీల విత్తనాలు నాటుతారు. విత్తనాలు నాటడానికి 10,000 వరకు ఖర్చు చేశారు. సాగు నెమ్మదిగా సాగుతోంది. ఈ ఏడాది రబీలో శనగ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గేలాగా కనిపిస్తోంది. రాయితీ విత్తనాలు కొనేవారేరి? వ్యవసాయ శాఖ రాయితీపై పంపిణీ చేస్తున్న శనగ విత్తనాలను రైతులు కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసేవారు లేక క్వింటాళ్ల కొద్దీ విత్తనాలు వ్యవసాయ శాఖ కార్యాలయాల్లోనే ఉండిపోయాయి. బహిరంగ మార్కెట్లో కన్నా వ్యవసాయ శాఖ సరఫరా చేస్తున్న శనగ విత్తనాలు ధర ఎక్కువగా ఉండటం వల్లే సాగుదారులు తీసుకోవటం లేదు. మార్కెట్లో క్వింటా విత్తనాలు 8,200 ధరకు లభిస్తున్నాయి. రాయితీపై వ్యవసాయ శాఖ విత్తనాలను 9,000కు విక్రయిస్తోంది. దీంతో రైతులు బయట మార్కెట్లోనే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. రాయితీ విత్తనాలు కొనేవారు లేక వ్యవసాయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 3 విధాల నష్టం. తుఫాను, అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రైతులు 3 విధాలుగా నష్టపోతున్నారు. ఇప్పటికే విత్తనాలు విత్తి 2-3 వారాల వయసున్న పైరు పొలంలో వర్షం వల్ల కలుపు సమస్య వస్తుంది. కలుపు నివారణకు అదనంగా 10,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక రకంగా ఇది రైతులపై భారమే అవుతుంది. 5-6 రోజుల క్రితం విత్తనాలు నాటిన పొలాల్లో మొలకలు వచ్చే దశలో వర్షాలు పడుతున్నాయి. అధిక వర్షాల వల్ల మొలకలు ఆరంభంలోనే దెబ్బతినే పరిస్థితి ఉంది. మొలకలు పూర్తిగా దెబ్బతింటే మరలా విత్తనాలు కొనుగోలు చేసి నాటాల్సి ఉంటుంది. మొదట నాటడానికి ఎకరాకు పెట్టిన 10,000 రూపాయలు నష్టపోతారు. మరలా మరో 10,000 ఖర్చు చేసి విత్తనాలు నాటాల్సి ఉంటుంది. వర్షాలు పెరిగితే మరింత కష్టం. వర్షాల కారణంగా కొత్తగా విత్తనాలు నాటడం లేదు. ఇప్పటికే సాగు జాప్యమైంది. ఆలస్యంగా శనగ విత్తనాలు నాటడం వల్ల ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. పైరు మాడిపోవడం, కుంకుమ తెగులు విజృంభించడం నివారణకు అదనంగా 10,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుబడులు తగ్గడం వల్ల ఎకరాకు 11,000 నుంచి 20,000 వరకు రైతులు నష్టపోతారు. ఇక నుంచి వర్షం పడే కొద్దీ శనగ పంటకు నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు.